కల్చరల్ డాక్యుమెంటేషన్ విషయంలో మీరు తీసుకున్న రిఫరెన్సెస్ ఏంటి? అండ్ సినిమాటిక్ రిఫరెన్సెస్ ఏంటి? అండ్ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ రిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే అండి, నేను ఈ కథ రాయడానికి రీజన్ ఏంటంటే, కె. విశ్వనాథ్ గారంటే నాకిష్టం సార్. కె. విశ్వనాథ్ గారు ఇష్టం గానీ, ఆయన శాస్త్రీయ సంగీతం గురించే సినిమాలు తీశారు. కానీ 90% జానపద సంగీతం అనేది జనంలో ఉంటది. జానపద సంగీతాన్ని మనం ఎందుకు పట్టించుకోలేదు? కె. విశ్వనాథ్ గారు జానపద సంగీత నేపథ్యంలో సినిమా తీస్తే ఎలాగుంటది అనే ఆలోచనలోంచి కథ రాసుకున్నాను. అప్పుడే ఈ భగవంతుడు నాకు పరిచయం అయ్యాడు. ఈ భగవంతుడి జీవితంలోకి వెళ్తూ ఉంటే అతని బాధలు కనిపించినాయి. అలా ఆ కథ సీరియస్ అయిపోయింది. యాక్చువల్‌గా కె. విశ్వనాథ్ గారి మీద గౌరవం అంటే ప్రేమతో రాసుకున్న కథ కాస్త భగవంతుడి మీద అతని బాధతో దాన్ని ఎంపథైజ్ అయ్యాను. ఆ ఎంపథీలోంచి గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళాను. ఆ గ్రౌండ్ రియాలిటీని సీరియస్‌గా అర్థం చేసుకోవడానికి చాలా చదివాను. ఎందుకంటే మనం చెప్తున్న కథ జనానికి సంబంధించిన అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నాము. ఇది అర్థం చేసుకునే ప్రయత్నమే తప్ప సమాజాన్ని ఎవరి మీదో బ్లేమ్ చేయడానికి కాదు.